ఒకప్పుడు సిల్వర్, గోల్డ్, ఆ తరువాత ప్లాటినం ఇవే విలువైన సంపద అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచం క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యత ఇస్తుంది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ రూపంలో ఉన్న కరెన్సీ. అంటే మన రోజువారీ జీవితంలో చూసే కరెన్సీలా కాకుండా ఇది పూర్తిగా డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. బ్యాంకర్స్ లాంటివి ఏమీ లేకుండా మనుషుల మధ్య నేరుగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే చాలా రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నా సరే ప్రస్తుతం ప్రపంచం అంతా బిట్కాయిన్కు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ రోజు మీరు బిట్కాయిన్ కొనుగోలు చేస్తే అది మీ డిజిటల్ వాలెట్లో భద్రంగా ఉంటుంది. దానిని డబ్బుగా మార్చుకోవచ్చు లేదా భవిష్యత్తులో పెట్టుబడిగా వాడుకోవచ్చు. 2009లో ఒక బిట్కాయిన్ వాల్యూ చూసినట్లయితే 10 నుండి 15 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే బిట్కాయిన్ వాల్యూ ₹1,00,00,000 చేరింది. అయితే ఇతర క్రిప్టో కరెన్సీలు చాలానే ఉన్నా బిట్కాయిన్ వాల్యూ ప్రస్తుతం ₹1,00,00,000 వరకు చేరడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బిట్కాయినే. దీనికంటే ముందు కొన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నా సరే అవి అందరికీ అందుబాటులోకి రాలేదు. అంతేకాకుండా బిట్కాయిన్ వెనుక ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది చాలా సురక్షితమైనది. రెండవది ప్రపంచంలో కేవలం 2,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే ఉంటాయి. ఇది కోడ్ ద్వారా లాక్ అయిపోయిన పరిమితి. బిట్కాయిన్స్ కొత్తగా తయారయ్యే రేట్ రోజు రోజుకి తగ్గుతోంది. అంటే సప్లై తగ్గడం వల్ల దీని కాస్ట్ కూడా పెరగడం జరుగుతోంది. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రస్తుతం గోల్డ్ చూసినట్లయితే ఇది భూమిలో పరిమితంగా మాత్రమే లభిస్తుంది. సో దీని సప్లై తక్కువగా ఉండడం వల్ల దీని కాస్ట్ అండ్ డిమాండ్ అనేది ఎక్కువ. అలానే ఈ బిట్కాయిన్ కూడా. మూడవది 2024లో అమెరికా బిట్కాయిన్ ఈటీఎఫ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే పెట్టుబడి పెట్టుకోవడానికి. దీని ద్వారా పెద్ద కంపెనీస్, ప్రజలు బిట్కాయిన్లో సేఫ్గా పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం బిట్కాయిన్ను డిజిటల్ ఆస్తిగా గుర్తించింది. అంటే ఇది నేరుగా అంగీకరించకపోయినా ఇండైరెక్ట్గా లీగల్ స్టేటస్ ఇచ్చినట్లే. మరి ఇంత డిమాండ్ ఉన్న బిట్కాయిన్ ప్రస్తుతం మన ఇండియాలో లీగల్ కాదు. అలా అని ఇల్లీగల్ కూడా కాదు. అంటే మీరు బిట్కాయిన్ కొనుగోలు చేయవచ్చు, వాలెట్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వం దానికి ఎలాంటి అంగీకారం ఇవ్వలేదు. అంతేకాకుండా డిజిటల్ కరెన్సీలు చాలా హానికరమైనవి అని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. కానీ అదే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అయిన డిజిటల్ రూపీని 2022లో ప్రారంభించింది. అంటే ప్రభుత్వం సొంత డిజిటల్ కరెన్సీకి మద్దతు ఇస్తోంది. కానీ బిట్కాయిన్ వంటి ప్రైవేట్ క్రిప్టోలపై పూర్తిగా నమ్మకం చూపడం లేదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.